రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సజీవుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన కాలమంతను కూడా ఉదయం నుంచి ఈ రాత్రి వరకు తండ్రి భద్రపరిచి కాపాడి రక్షిస్తున్న దేవుడవు తండ్రి. అవును తండ్రి, ఈ రాత్రి కాలంలో మేము సజీవులంగా ఉన్నాము అంటే మీ కృప నాయన. మేము అనేక ప్రయాణాలు చేసినప్పటికీ, అనేక ప్రాంతాలకు వెళ్ళి వచ్చినప్పటికీ మాకు ఏ హాని జరగకుండా భద్రపరిచిన దేవుడవు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయా, మా ప్రతి అవసరతను తీర్చిన దేవుడవు. మాకు కావలసిన వాటిని తండ్రి ఆయా సమయాల్లో సమకూర్చిన దేవుడవు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాల సమయంలో కుటుంబంతో కలిసి ఈ విధంగా మేమందరము కూడా ప్రార్థించుకునే కృప దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను స్వర్ణము వలె కనబడుదును అని యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం ద్వారా సెలవిస్తున్న దేవా, అయా స్తోత్రాలు, స్తుతులు. అవునయ్యా, మేము వెళ్ళే మార్గములు, మేము ఉండే మార్గములు, అయా మేము సంచరించే మార్గములు అన్నీ కూడా మీకు తెలుసు నాయనా. మమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలో, ఆశీర్వదించాలో, మమ్మల్ని ఏ విధంగా తండ్రి ఉన్నత స్థానంలో ఉంచాలో సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు. అయా, ఈరోజు వస్తున్న సమస్యలను చూసి, శోధనలను చూసి భయపడకుండా మీ చిత్తాన్ని బట్టి వారు ప్రవర్తిస్తూ, వారు కూడా సువర్ణము వలె కనబడుటకు, అభివృద్ధి చెంది కనబడుటకు, గొప్పవారిగా ఉండుటకు ఈ రాత్రి కాలంలో వారికి సహాయం దయచేయండి, తగిన జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. మేమందరము కూడా ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ఎడల మీ దీవెనలు కుమ్మరించండి, మీ కృపను కుమ్మరించండి. వారికి కలిగిన ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి విడిపించండి తండ్రి. దురాత్మ క్రియల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. ఆయా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి ప్రతి ఒక్కరికి తండ్రి సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని, అయా మైగ్రేన్ తలనొప్పితో ఎవరు బాధపడుతున్నప్పటికీ విడుదల అనుగ్రహించమని, కంటి సంబంధమైన, నోటి సంబంధమైన, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా విడిపించి సహాయం అనుగ్రహించమని ఎస్ లార్డ్ అదే సమయంలో ప్రార్థిస్తున్నాము. ఎవరైతే నాయన స్కిన్ ప్రాబ్లమ్స్తో, బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో తండ్రి, బోన్ ప్రాబ్లమ్స్తో తండ్రి బాధపడుతున్నారో, థైరాయిడ్ని బట్టి, షుగర్ బీపీని బట్టి ప్రార్థిస్తున్నారు, అయా పీసీఓడి సమస్యలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నారు, వారందరి మీ కృప కుమ్మరించి ప్రతి ఒక్కరికి అయా యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, కృప దయచేయండి తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున నెమ్మది లేని జీవితాలు అనేక మంది జీవిస్తూ ఉండగా వారి కుటుంబాలను దర్శించండి, నెమ్మదిని దయచేయండి. అయా కుటుంబంలో శోధనలు కలగజేస్తున్న వారిని, చెడు వ్యసనాలు కలిగిన వారిని తండ్రి విడిపించండి, వారికి మారు మనసు దయచేయండి. అయా వారిలో ఉన్న దురాత్మను తండ్రి యేసు నామములో లయపరచండి ప్రభువా. ఒకరినొకరు ప్రేమించుకునే, ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. యేసు లార్డ్ అదే విధంగా అయా ఎవరైతే తండ్రి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరినీ కూడా దర్శించమని, వారి యొక్క ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా దృఢపరచమని, వారి యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నింటినీ కూడా బహుగా ఆశీర్వదించమని అయా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాము. సొంత గృహాల కోసం ప్రార్థిస్తుండగా మంచి గృహం వారికి దయచేయండి, కావలసిన ప్రతి అవసరతను తీర్చండి తండ్రి ప్రభు. అదే విధంగా కోర్టు కేసుల నుంచి విడిపించండి, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి, వారి పక్షాన మీరే న్యాయం తీర్చండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. దుర్వ్యసనాలు కలిగిన ప్రతి ఒక్కరికి తండ్రి ఆ దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉంటున్నారు, నైట్ ప్రయాణాలు చేస్తున్నారు, వారందరూ కూడా క్షేమంగా, సురక్షితంగా ప్రయాణించగలిగే కృప దయచేయండి. వారిపైన ఏ దుష్టుడు దాడి చేయకుండా, వారిని ఏమి చేయకుండా ఈ రాత్రంతను వారిని భద్రపరచండి తండ్రి. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు తండ్రి, వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. వారి ఉద్యోగాలను, వారి చదువులను, వారి వ్యాపారాలను, వారి పనులను అభివృద్ధి పరచండి, దీవించండి నాయన. వీసాల కొరకు, ఇమిగ్రేషన్స్ విషయంలోనూ ప్రార్థిస్తూ ఉండగా వాటన్నిటిని మీ చిత్తంలో వారికి దయచేయండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము. మా భారతదేశాన్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని, దేశ సైనికులందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని అయ్యా ఈ రాత్రిని దర్శించి వారిలో ఉన్న లోపాలని సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి. అదే రీతిన ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు గృహాలు కట్టుకుంటున్నారు,
వారికి తండ్రి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. లోన్స్ కొరకని, పెన్షన్స్ కొరకని, ప్రమోషన్స్ కొరకని, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. సహాయం అనుగ్రహించండి. వాటిని వారికి దయచేయండి ప్రభువా. వివాహాల విషయంలో కూడా మీ సహాయం దయచేసి సాటి అయిన సహాయము చేత వారిని తండ్రి నింపమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము కూడా సేద తీరబోతుండగా మా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా, నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా నిద్ర దయచేయండి. దురాత్మ క్రియలను, దొంగలను, శత్రువులను, మాకు హాని కలిగించే పరిస్థితులను ఈ రాత్రంతను మా నుండి వాటిని దూరపరచమని అడుగుతున్నాం తండ్రి. మీ దేవదూతల కంచె మా గృహము చుట్టూ దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్నటువంటి సమస్తాన్ని రాత్రి కాలంలో మీ పాద సన్నిధిన పెడుతుండగా మరలా ఉదయకాలాన్నే మేమందరమును కూడా మీ పాద సన్నిధిన చేరి మీ ముఖ దర్శనం చేసుకుని సజీవులుగా మీ నామాన్ని స్తుతించగలిగే, మీ నామాన్ని ప్రార్థించగలిగే అవకాశము దయచేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.